అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, రండి ఈ సమయంలో దేవుని వాక్యం దగ్గరికి వస్తాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు నాకు మొరపెట్టుదురే అని నేను మీ మనవి ఆలకింతును. తన ప్రజల యొక్క మొరను దేవుడు ఆలకిస్తాడు. ఇక్కడ వీరు బబులోను చెరలో ఉన్నారు. చెరలో ఉన్న ప్రజల యొక్క ఆ పరిస్థితులన్నీ కూడా మనకు బాగా తెలుసు. అంటే సమస్యలో ఉన్నటువంటి వారి మొరను దేవుని తట్టు తిరిగి ప్రార్థించగలిగితే దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఒకవేళ ప్రస్తుత పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ దేవుడు మన ఎడల ఉంచిన ఉద్దేశాలు సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కావు. మనకు అలా అనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్ బట్టి మనం చాలా నిరాశలోనికి వెళ్ళి మరి ఎట్లా ఏంటి అని చాలా బాధపడుతుంటాం. ఈరోజు చాలామంది చెర లేదా బంధకాల్లో ఉన్నారు. బంధకాల్లో ఉన్నవారిని సాధ్యమైనంత వరకు ప్రార్థన ద్వారానే వారి బంధకాలు తెంపడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నిజంగా ఈ దినం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మన ప్రార్థన ఆలకింపకపోవడానికి కారణం ఒక మాట చెప్తాను. దేవుడు తప్పక మన ప్రార్థన ఆలకిస్తాడు, మన మొర వింటాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుతాను చూడండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవుడు ఆలకింపకపోవడానికి కారణం మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మన పాపములే దేవుడు మన ప్రార్థన ఆలకించకపోవడానికి ప్రధాన కారణం, మన దోషాలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనాన్ని నేను చదువుతున్నాను. 9:31 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. నిజంగా 9వ అధ్యాయం 31వ వచనం, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. కాబట్టి పాపుల మనవి దేవుడు ఆలకించడు. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును. కాబట్టి పాపుల మనవి దేవుడు ఆలకించడు, కానీ భక్తి కలిగిన వాని యొక్క మొరను దేవుడు ఆలకించేవాడిగా మనకు కనబడుతున్నాడు. నిజమే, చాలాసార్లు దేవుడు మన ప్రార్థన వినగలిగేటట్టుగా ఉన్నామంటే కాదని కూడా చెప్పాలి. తప్పకుండా మన మనవి దేవుడు ఆలకిస్తాడు. కారణం, ఆలకింపకపోవడానికి కారణం పాపములు. కాబట్టి ఆ పాపం ద్వారా వచ్చేటువంటి క్రియల ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని బట్టి దేవుడు పాపుల మనవి ఆలకించకుండా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఖచ్చితంగా ఆయన భక్తులు వారు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా, వారు మొరపెట్టగానే వారు పడి ఉన్న స్థితిలో నుండి ఆయన తప్పక లేప సమర్థుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నేను మలాకీ గ్రంథంలో ఒక మాట చదవడానికి ప్రయత్నం చేస్తాను. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మాట్లాడుకుంటేనే ఆలకించే దేవుడు ప్రార్థన చేస్తే ఆలకించడా?
ఆలకిస్తాడు. 34వ కీర్తన ఆరోచన, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. దేవుడు తప్పక ఆలకించేవాడు. 34వ కీర్తన 7వ చరణం, నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించును అని రాసుంటది. తప్పకుండా ఆయన ఆలకించేవాడు. తప్పకుండా నీతిమంతుల ప్రార్థన, దీనుల ప్రార్థన, భయభక్తులు కలిగిన వారి ప్రార్థన, వారి మొర దేవుడు తప్పక ఆలకిస్తాడు. కాబట్టి ఇక్కడ కూడా వారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వారు ఇప్పుడు దేవునికి ప్రార్థన చేయటం ద్వారా దేవుడు వారి ప్రార్థన వింటాను అని చెప్తున్నాడు. కాబట్టి మనము ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని వైపు తిరిగి, ప్రభువా నేను పలాని స్థితిగతుల్లో ఉన్నాను, పలాని పరిస్థితుల్లో ఉన్నాను అని మనం ప్రభువుకు మొరపెట్టగలిగితే ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించి ఆ పరిస్థితులన్నిటిలో నుండి విడిపించేవాడుగా ఉన్నాడు. మనం వెళ్తున్న పరిస్థితులు ఏవైనా కావచ్చు. దేవుడు ఆలకించని వాడు కాదు. ఆయన తప్పక మన ప్రతి పరిస్థితి ఆయనకు బాగా తెలుసు. ఆయన తప్పక ఆలకిస్తాడు. నీ నా సమస్యలు, నీ నా కష్ట నష్టాలు. ఒకరోజు నిజంగా దేవుడు మన ప్రార్థన ఆలకించువాడు అని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఎలా తెలుసా? ఎలా ఆలకిస్తాడు? ఒకరోజు కనీసం మందిరానికి ఆ రోజు వారకుడికలకు నేను వెళ్ళాలి. వెళ్ళడానికి నా దగ్గర ఏమీ లేదు. కాసేపు ప్రార్థన చేసుకున్నాను. అంటే బండికి పెట్రోల్ అన్న పోయాలిగా. కాసేపు ప్రార్థన చేసుకుని, ప్రభువా నువ్వే సహాయం చేయని చెప్పి అలా పనుకున్నాను. పండుకొని ఒక గంటన్నర తర్వాత లేచి, మరి ఎలా వెళ్ళాలి? ఎవరిని అడుక్కోకూడదుగా. మన సావాసంలో ఎబ్రోన్లో ఎవరిని అడగడానికి వీలు లేదు. సరే, ప్రభువు మన మొరను ఆలకించేవాడు. ఎందుకంటే మీరు నాకు మొరపెట్టుతురే అని ఎదురు చూస్తున్నాడు. నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పిన దేవుడు మొరపెట్టకుండా, అనగా మొరను ఆలకించకుండా ఎలా ఉంటాడు? జకర్యా నీ ప్రార్థన వినబడింది, మనోహ నీ ప్రార్థన వినబడిందని చెప్పిన దేవుడు మన ప్రార్థన ఎందుకు వినబడదు? కాబట్టి చాలాసార్లు యెహెజ్కేలు గ్రంథంలో మీరు చూడండి, యెహోవా మాట ఆలకించుము అని ఉంటుంది. అంటే ప్రజలు దేవుని మాట ఆలకించే పరిస్థితులు లేరు. సరే, దేవుడు తప్పక ఆలకించేవాడు. నిజంగా ఆ దినం దేవుని మహాదయ వల్ల నేను ఒక గంటన్నర తర్వాత లేచి సెల్ అట చూస్తుండగా ఇంతలో ఒక మెసేజ్ కనబడింది వాట్సాప్లో. దేవుని ప్రేరేపణ చేత, ఎక్కువగా దేవుని ప్రేరేపణ చేత పంపిన చిన్న కానుక అని ఒక సహోదరుడు నాకు మెసేజ్ చేశాడు. ఎంత పంపించాడంటే ఒక 500 పంపించాడు. మీకు అర్థమైంది అనుకుంటాను దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తే. నాకు 500 5 లక్షలతో సమానంగా అనిపించింది. ఎందుకంటే నా ప్రార్థన కూడా దేవుడు, ప్రభు నువ్వు ఇస్తే నేను వెళ్తాను, వేరే మార్గం లేదు. అంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడన్న విషయం మనం ఆయన పాదాలు పట్టుకున్నప్పుడే అర్థమవుద్ది. మన దీనస్థితిలో, మన ప్రతి పరిస్థితిలో దేవుడు మన మొరను, మన ప్రార్థనను ఆలకిస్తాడు అన్న విషయం నిజంగా ఆ సహోదరుడికి దేవుడిచ్చిన ప్రేరేపణ నిజంగా అద్భుతం కదా, అద్భుతం కదా. కనుక దేవుడు తప్పగా మన మొరను ఆలకిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, సొలొమోను దేవుని మందిరం తట్టు తిరిగి, అయ్యా మేము యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థించినప్పుడు మా ప్రార్థన ఆలకించి మా కార్యమును నిర్వహించు అని ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుని తట్టు తిరిగి మనం ప్రార్థించినప్పుడు ఆయన ఆలకించి మన కార్యాన్ని నిర్వహిస్తాడు, మన కార్యాన్ని సఫలం చేస్తాడు. ఎలియాజరు చూడండి ఎంత ప్రార్థన చేశాడో. కాబట్టి దేవుడు ఆలకించి తను వెళ్ళిన పనిని సఫలీకృతం చేశాడు. కాబట్టి దేవుడు ఆలకిస్తేనే సఫలమవుతాయి. దేవుడు ఆలకించే విధంగా మనం బ్రతకాలి. దేవుడు మన మొర వినేటట్టుగా
యెషయా గ్రంథం 59:2 రాయబడినట్టుగా మన పాపములు అడ్డు రాకూడదు. అర్థమైందా? యోహాను సువార్త 9:31 ప్రకారం మనం పాపల మనమైన ఆలకించడు. భక్తితో, దీనత్వముతో, భయభక్తులు కలిగి, నీతితో మనం ఆయనకు మొరపెడితే తగిన సమయంలో ఆయన మన మొర ఆలకించి మనకు ప్రత్యుత్తరం ఇచ్చి, మనకు జవాబిచ్చి తగినంత కృపను మన మీద కుమ్మరిస్తాడు. అటువంటి గొప్ప కృప దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు. ప్రార్థన ఆలకించువాడ, కీర్తనలు 65:2, ప్రార్థన ఆలకించువాడు నాయన. మేము పెట్టే మొర, మేము చేయు ప్రార్థన ఆలకించు దేవా, నీకు స్తోత్రాలు. మా ప్రియులు కుటుంబాలు మీరు జ్ఞాపం చేసుకునండి. వారు ఏ పరిస్థితుల్లో నీకు మొర పెడుతున్నారో వారి ప్రార్థన ఆలకించండి. వారికి కావలసిన నా ప్రభు సమస్తాన్ని మీరు దయచేయండి ప్రభు. ముఖ్యంగా నీ రాకడకు సిద్ధపరచండి. వారి కుటుంబాలు ఇంకా వారి పిల్లల రక్షణ కొరకు ప్రార్థిస్తుంటే రక్షణ దయచేయండి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మా ప్రియుల కుటుంబాల మీద మీరు కుమ్మరించమని ప్రార్థిస్తూ నాయన, మరి విజయరావణ గారి మనమరాలు చిన్న బిడ్డ నాయన, 10 రోజుల పాప, ఆ పాప నాయన మన ఎముకలు ప్యాచర్ అయినాయి. ఆ బిడ్డకు మీరే పరిపూర్ణ స్వస్థత దయచేయండి. మా ప్రియులందరి కొరకు అన్నయ్య మా కొరకు ప్రార్థించుము అని కోరిన అందరి కొరకు, కార్తిక్ అని వారు కోరుతూ వచ్చారు, వారి ప్రార్థన మనవుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి నాయన అందరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ అందరిని కూడా మీరు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని మీ దయను కృపను కోరుతూ ప్రతి ప్రార్థన మొరను ఆలకించి సమాధానం దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.